స్త్రీలు ముందుకు జరిపించాను. స్త్రీలు జరగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు గడిచిన మాసమంతయు కూడా మనల్ని, సంఘాన్ని సురక్షితంగా నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఆదికాండం, బైబిల్ గ్రంథములు మన ధ్యానము కొరకై ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. తమిళ్లో కూడా చదవండి. நான் உன்னை பெரிய ஜாதியாக்கி உன்னை ஆசீர்வதித்து உன் பெயரை பெருமைப்படுத்துவேன். நீ ఆశీర్వాదమాయి இருப்பாய். ఈ మాట, ఈ వాగ్దానం ఈ మాసమంతా నా దేవుడి పట్ల నెరవేర్చును గాక. దేవాది దేవుడు ఆనాడు అబ్రహాముతో ఈ వాగ్దానంతో కూడిన ఈ మాటలు తెలియజేస్తూ వచ్చాను. గత దినాల్లో అబ్రహాము గురించి మీకు చెప్పాను. ఈ వాగ్దానాన్ని బట్టి ఆయనని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. ఈ వాగ్దానం అబ్రహాము జీవితంలో మాత్రమే కాదు, ఆయన కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తూ వచ్చారు. వాక్యం చెబుతుంది, ఒక్కసారి యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకొని నీతిమంతునిగా, నీతిమంతురాలుగా జీవిస్తూ ఉన్నప్పుడు వారు పొందిన ఆశీర్వాదాలు వారి సంతతి మీదకి కూడా వస్తుంది అని ఎక్కువ తగ్గించేసి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం ఆయన కుమారుడైన ఇస్సాకు తల మీదకి వచ్చింది. ఇస్సాకు పొందిన ఆశీర్వాదం ఆయన కుమారుడైన యాకోబు తల మీదకి వచ్చింది. యాకోబు పొందిన ఆశీర్వాదం ఆయన కుమారుడైన యోసేపు తల మీదకి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు అవి తరతరాలుగా ఉంటాయి. కొంతకాలం ఆశీర్వదించి నేను నిన్ను ఆశీర్వదించలేను అని చెప్పే దేవుడు కానే కాదు. ఒకసారి క్రీస్తు మార్గంలో నడిపించబడ్డప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు భౌతికంగాను ఆత్మీయంగాను అవి పెరుగుతూనే ఉంటాయి. ఆత్మీయంగా అబ్రహాము సంతానమై ఉన్న మనము కూడా, మీరు కూడా ఈ రోజున దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలే ఉన్నారు. సంఘాలకి పత్రికల్లో పౌలు గారు చాలా మాటలు ఆయా సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నారు. అబ్రహాము సంతానమై ఉన్న మీరు కూడా ఆత్మీయంగా మీరు కూడా ఆశీర్వదించబడిన వాళ్ళు అని పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి ప్రియమైన వారలారా, గడిచిన మాసములో దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇకను మిమ్మల్ని బట్టి మీ సంతతిని, మీ పిల్లల్ని నా దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించుదురుగాక. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అని ఎన్నో ఆశీర్వచనపు వచనాలు అబ్రహాం జీవితంలో నెరవేర్చబడ్డాయి. అవి ఆయన కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా నెరవేర్చబడ్డాయి. రోజులు గడిచే కొద్ది అబ్రహాము వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పొందిన ఆశీర్వాదాలు ఇస్సాకు తల మీదకి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. గత దినాల్లో అబ్రహాము గురించి మీకు చెప్పాను. ఈ సమయంలో ఇస్సాకు పొందిన ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాదాలు ఎలా ఆయన పొందారో, పొందటానికి గల కారణాలు ఏంటో మీకు తెలియజేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వాక్యాల్లో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయును. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను అని అక్కడ ఇస్సాకు గురించి రాయబడి ఉన్నది. అబ్రహాము తర్వాత ఆయన కుమారుడైన ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాంతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ వచ్చాడో అదే విధంగా ఆయన కుమారుడైన ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ అధ్యాయం ప్రారంభంలో నుండి మీరు చదివినట్లయితే అబ్రహాముతో దేవుడు చెప్పినట్లుగానే ఇస్సాకుతో కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు
నీ స్వదేశాన్ని విడిచిపెట్టి గెరారు అనే దేశానికి రా, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఆ ప్రాంతం ఎలాంటిదో, ఆ ప్రాంతంలో అసలు బ్రతకగలమా అనే ఆలోచన ఇస్సాకు జీవితంలో ఒక డౌట్ అనేది ఏమాత్రం లేకుండా దేవుడు చెప్పినట్లుగానే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు చెప్పినట్లుగానే తాను గెరార్ అనే దేశానికి వెళ్ళాడు. అక్కడ తన ముందున్నటువంటి పొలాన్ని దున్నాడు. దున్నిన పొలంలో విత్తనం వేశాడు. ఆ విత్తనం ఎన్నంతలుగా ఫలించిందంటే 100 ఫలించాను. హల్లెలూయా. క్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు స్వదేశంలో ఆశీర్వదించాలని కోరుకున్నట్లయితే అక్కడే ఉంచి ఆశీర్వదించేవాడు. కానీ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం ఏంటంటే స్వదేశాన్ని విడిచిపెట్టి రావాలి. ఉదాహరణకి ఇప్పుడు మీరు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. చాలా మంది చెప్తారు, ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతే కొద్దిగా ఉపాధి దొరికింది, మేము ఆశీర్వాదకరంగా క్షేమంగా ఉద్యోగాలు చేసుకొని బ్రతుకుతున్నాము అని అంటారు. ఒకవేళ ఆ స్వదేశంలోనే ఉన్నట్లయితే ఆర్థిక సమృద్ధి, ఆహార సమృద్ధి ఉండేదా? ఒకవేళ కొద్ది గొప్ప ఉన్నా కూడా ఈ పట్టణానికి వచ్చిన తర్వాత మీరు పొందిన ఆశీర్వాదాలు అక్కడ ఉన్నదానికంటే గొప్పదిగా ఉన్నది. హల్లెలూయా. కనుక ఒక ఉద్దేశము చేతనే దేవుడు ఈ పట్టణాన్ని తీసుకొచ్చారు అని చెప్పవచ్చు. ఆనాడు అబ్రహాంతో కూడా, ఇస్సాకుతో కూడా అదే మాట చెప్పాడు. నీవు నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి రమ్మని చెప్పినప్పుడు అలాగే ఇస్సాకు గెరార్ అనే దేశానికి వచ్చాడు. అక్కడ వచ్చినప్పుడు దేవుడు అతన్ని 100 పాళ్ళుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన వారలారా, ఈ ఆశీర్వాదాలు ఊరకే దేవుడు తన ప్రజలకు అనుగ్రహించాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు ఆయన కుమారుడిని ఇస్సాకు పొందాడు. వాక్యం చెబుతోంది. గలతీయులకు రాసిన ఆదికాండం 25వ అధ్యాయము 11వ వాక్యంలో మీరు చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 11వ వాక్యంలో, అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు అతని కుమారుడికి ఇస్సాకును ఆశీర్వదించను. ఆయన మృతి పొందాడు. మృతి పొందక మునుపు కుమారుడికి ఒక మంచి అడ్వైజ్ ఇచ్చి వెళ్ళిపోయాడండి. నీవు కూడా నీతిగా బ్రతుకు, యథార్థంగా నడుచుకో, నన్ను ఆశీర్వదించినట్లు నిన్ను కూడా ఇంకా గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు అని చిన్న వయసు నుండి అబ్రహాము ఇస్సాకుకు బోధిస్తూ వచ్చాడు. కనుకనే ఇస్సాకు కూడా యథార్థంగా, నీతిగా, న్యాయంగా బ్రతుకుతూ వచ్చాడు. కాబట్టి ఓ సర్టన్ ఏజ్, ఒక యుక్త వయసులో వచ్చినప్పుడు ఆయన వేసిన పంటలో 100 పాళ్ళ దీవెన అనుగ్రహించాడు. వివాహం జరిగింది. సంతానాన్ని పొందుకొని అత్యధికంగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ప్రియమైన వారలారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని 14వ వాక్యాన్ని కూడా మీరు గమనించినట్లయితే ఆత్మీయంగా దేవుని ప్రజలైన మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు గమనించండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడి ఉన్నారు అని అంటారు. అబ్రహాము ఏ విధంగా దేవుని మీద విశ్వాసం కలిగి, నీతి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడో, ఆత్మీయంగా దేవుని ప్రజలైన మీరు కూడా బై ఫెయిత్ విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడిన ప్రజలు ఉన్నారు అని అంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిల్లో మొట్టమొదట దేవుని చేత ఆశీర్వదించబడిన మూల పితరుడు ఎవరు అంటే అబ్రహాము గారే. ఆయన ద్వారా జనరేషన్ టు జనరేషన్ ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతతిని గొప్ప చేస్తానన్నాడు. ఆ వాగ్దానాలు అబ్రహాం తర్వాత తరతరాల వరకు దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. అట్టి ఆశీర్వాదాలు మీరు, మీ తర్వాత మీ పిల్లలు కూడా దేవుని మందిరావరణములు చిరకాలము ఆశీర్వదించబడుదురుగాక. ప్రేమిల వర్లరా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పితరులు పొందిన మేళ్లను బట్టే వాళ్ళ పిల్లల జీవితాల్లో కూడా వస్తుంది. ధర్మశాస్త్రాల్లో కూడా చాలా సార్లు రాయబడి ఉంది. తల్లిదండ్రులు వాళ్ళు నీతిగా జీవించినప్పుడు వాళ్ళ నీతిని బట్టి పిల్లల జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకవేళ అనీతిగా జీవించినప్పుడు ఆ శాపం కూడా పిల్లలు అనుభవిస్తూ ఉంటారు అని ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా దేవుడు మోషే ద్వారా పలకరిస్తూ వచ్చాడు. కనుకనే ఆ మాటలు విన్న ప్రజలు చాలా మంది వాళ్ళు నీతిని అనుసరించి నడిచినప్పుడు వాళ్ళ నీతిని బట్టి వాళ్ళ సంతతి నీతిగల సంతతిగా ఉండి ఇహ పర సంబంధమైన ఆశీర్వాదాల చేత ఆనాడు వారు తృప్తి పరచబడుతూ వచ్చారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యములో కూడా వాక్యం చెబుతుంది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు
పిలువబడి తిరిగి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎవరు ఏ శాపాన్ని కోరుకోరు. మనం ఆరాధించుచున్న దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలని కోరుతాడు. ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడి ఉన్నారు. కానీ ఒక కండిషన్ ఏంటంటే, మీరు కీడుకు ప్రతి కీడు చేయకుడి, దూషణకు ప్రతి దూషణ చేయకుడి అని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. దేవుడు ఊరకే తన ప్రజలను ఆశీర్వదించాడు. ఎవరైనా మనకు కీడు చేస్తున్నారు అనుకోండి, మనము వాళ్ళకి ప్రతి కీడు చేయకూడదు. ఎవరైనా మనల్ని దూషిస్తున్నారు అనుకోండి, మనము ప్రతి దూషణ చేయకూడదు. అప్పుడు సహించే మనసు, ఓర్పును చూసిన దేవుడు మిమ్మల్ని మీ సంతతిని చిరకాలము ఆశీర్వదించును గాక. ప్రేమిల వర్లరా, ఆనాడు అబ్రహాము తర్వాత ఆయన సంతతి అయిన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇస్సాకు పొందటానికి ఆయనలో ఉన్న కొన్ని స్పిరిచువాలిటీస్, ఆత్మీయతలు ఏంటి అని బైబిల్లో మీకు చెప్తాను. ఆదికాండం 26వ అధ్యాయము 2-3 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, ఇస్సాకుతో దేవుడు ఆనాడు మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో నేను నీకు చూపించు దేశానికి రా, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఆ మాటను బట్టి ఇస్సాకు విధేయత కలిగి నడుచుకున్నాడండి. ఏం కలిగి నడుచుకున్నాడండి? విధేయత, హంబుల్నెస్, ఓ తగ్గింపుతో బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆదికాండం 26వ అధ్యాయము 2-3 వాక్యాలు చదవండి. అక్కడ అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడి ఉండి నిన్ను ఆశీర్వదించుదును అని స్వదేశాన్ని నువ్వు వదిలిపెట్టి పరవాసుగా ఉండు అని చెప్పాడు. ప్రేమిన వర్లారా, ఆ మాట అంగీకరించిన స్థితిలో లేడు. కానీ పరిపూర్ణమైనటువంటి ఓ విశ్వాసంతో విధేయత కలిగి, దేవుడు చెప్పినట్లుగా నేను నడుచుకుంటే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు అని విధేయత కలిగి బయలుదేరి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, తండ్రి విధేయత కలిగి నడుచుకున్నాడు. ఏదైనా తోటలో కూడా ఆదాము అవ్వ దేవుని యొక్క మాట వినకపోవటం చేత అవిధేయతను బట్టి శాపం కలిగింది. ఆ శాపాన్ని మేము మా సంతతి వాళ్ళు అనుభవించకూడదని ఎరిగి అబ్రహాము జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా జాగ్రత్త పడి దేవుడు చెప్పినట్లుగానే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన వర్లరా, దేవుని యొక్క మాట వినడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ స్థలంలో నిలిచి ఇప్పటికే చాలా మంది సేవకులు ఇక్కడ మీకు బోధ వినిపిస్తూ వచ్చారు, దేవుని యొక్క మాటలు చెబుతూ వచ్చారు. ఆ మాటలు మీరు విన్నారు కాబట్టి, ఆ విధంగా నడుస్తూ ఉన్నారు కాబట్టి, నా దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించుదురుగాక. ఆశీర్వాదాలు దేవుని యొక్క మాటకు విధేయత చూపడం ద్వారానే ప్రభు అనుగ్రహిస్తాడు. వాక్యం చెప్తూ ఉంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. సౌలు ఆనాడు దేవుణ్ణి మెప్పించాలి అని బలులు అర్పించడానికి వచ్చాడు. కానీ సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రేమిన వర్లరా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా మీరు గమనించినట్లయితే, ఆనాడు ఇస్సాకు దేవుని యొక్క మాటకు విధేయత చూపి నడుస్తూ వచ్చాడు. వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు దేవుని ప్రజలకు వినిపింపబడుతూ ఉన్నాయి. ఆ వాక్యాలు విని ఆ విధంగా నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు బాధపడుతూ వచ్చాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని బాధపడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలలో కొంతమంది దేవుని యొక్క మాట వింటూ ఉన్నారు, మరికొంతమంది ఆ మాటకు అవిధేయత చూపుతూ వచ్చారు. అడ్డదారులు నడిపించబడి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు బాధపడి ప్రవక్త ద్వారా ఓ హెచ్చరిక మాట వాళ్ళకు తెలియచేశారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యములో, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురుగాక. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుదురు, ఇలాగూ యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడని వాళ్ళని ఖచ్చితంగా ఖండించేవాడు. ఆ మాటకు భయపడి చాలా మంది దేవుని ప్రజలు విధేయత కలిగి నడుచుకున్నట్టు చేత వాళ్ళ విధేయతను బట్టి భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారికి, వారి తదనంతరం వాళ్ళ సంతతికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించెను. హల్లెలూయా. ఈ పునరుత్థాన దినమున దేవుని చేత మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఆశీర్వదించబడే నిమిత్తమై దేవుని యొక్క మాటకు విధేయత చూపి నడుచుట ద్వారానే
రాబోయే రోజుల్లో ఇక్కడ నిలిచి సేవకులు వాక్యాన్ని బోధిస్తూనే ఉంటారు. ఆ మాటలకి ఎక్కడ అవిధేయత చూపకుండా విధేయత కలిగి నడుచుకొని వాక్యానుసారంగా మీరు జీవించి చూడండి. ఖచ్చితంగా ఇప్పుడు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో నా దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యములు మీరు గమనించినట్లయితే, ఇస్సాకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి ఆయనలో ఉన్న రెండవ క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి విధేయత, రెండవది విశ్వాసం కలిగిన వాడు. 26వ అధ్యాయం ఆదికాండం 12వ వాక్యములో మీరు గమనించి మీరు చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ప్రియమైన వారలారా విత్తనం వేశాడు. వేసినప్పుడు ఊరకై ఉన్నాడా అని అంటే కానే కాదు, విశ్వాసముతో ఎదురు చూస్తూ వచ్చాడు. చాలాసార్లు రైతులు ఈ జూన్ జూలై మాసంలో ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్ చేస్తారు. ఇక్కడైతే ఇప్పుడు వర్షాలు పడవు, నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు. అక్కడైతే జూన్ మాసం జూలై మాసంలో విత్తనం వేస్తున్నాను పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి అని అంటారు. ప్రార్థన విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు సమృద్ధి అయిన పంట అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇస్సాకు విత్తనం వేసి ఊరకై ఉండలేదు. ప్రభువా, నాకు 100% దీవెన నీవు నాకు దయచేయండి అని విశ్వాసంతో ఎదురు చూస్తూ వచ్చాడండి. బైబిల్ చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము. దేవుడు ఖచ్చితంగా నా పట్ల చేస్తాడు. మీరు ఏదైతే అడిగి ఉన్నారో వాటిని పొంది ఉన్నామని మీరు నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడునని వాక్యం చెప్తుంది. ఆ మాటని ఇస్సాకు విశ్వసించిన వాడై విత్తనం వేశాడు. ఖచ్చితంగా నాకు 100%, 100% దీవెన నేను పొందుకుంటాను అని విశ్వాసంతో ఎదురు చూచాడు. కనుకనే అనుకునే విధంగా విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆనాడు ఆయన వేసిన పంటలో 100% ఆశీర్వాదాన్ని ఆయన పొందుకొనేను. ప్రేమిన పర్లరా, ఒక్కసారి మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం క్రమముగా అభివృద్ధి కలుగుతూనే ఉంది, అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. చుట్టుప్రక్కల ప్రజలు కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేవుని ప్రజలైన మీరు కూడా ఈ రోజున ఆశీర్వదించబడి ఉన్నారు అంటే, ఆరోగ్యంగా క్షేమంగా ఉంటూ ఉన్నారంటే, దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టే నా దేవుడు ఇంకా మిమ్మల్ని మీ పిల్లల్ని అత్యధికంగా ఆశీర్వదించుదురుగాక. బై ఫెయిత్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమవుతూ ఉంది. విశ్వాసం ఉంచారు. వాక్యం చెబుతూ ఉంది, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి. క్రియలు లేని విశ్వాసం మృతము అని వాక్యంలో చెబుతుంది. ఎవరైనా ఆ పూటకి ఆహారం లేకుండా, అయ్యా పసేడుకి కొంచెం సాపడదు కదా కుడుంగా అన్నప్పుడు, పో దేవుడు చూసుకుంటాడు పో అన్నావు అనుకో, ఏం ప్రయోజనం? ఆ ఇంటికి వెళ్తాడు, మా పసేడుకి ఏதாவது కుడుంగా ఏ పా అని అంటే పోయి ఆ బీచ్లో పడి చావాలాడు అంతే. ప్రేమిన వాళ్ళరా, ఆకలితో ఉన్నాడు, వాడికి ఏదైనా పెట్టడం అది క్రియారూపకంగా చేసే కార్యం. ఎవరికైనా అన్నం పెట్టినప్పుడు చూడండి, వాళ్ళు సంతోషపడతారు. అందుకే యాకోబు తన పత్రికల్లో అంటారు, క్రియలు లేని విశ్వాసం మృతము. ఎవరైనా వస్త్రాలు లేకుండా ఉన్నారు, అయ్యా ఏదైనా పాత వస్త్రాలు ఇవ్వండి అంటే, నువ్వు వెళ్ళి చలి కాచుకో దేవుడే చూసుకుంటాడు పో అంటే ఏం ప్రయోజనం? వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, క్రియారూపకంగా ఏదైతే మనం ఇతరులకి చేస్తామో అది క్రియలతో కూడిన విశ్వాసం అంటారు. ఉదాహరణ అక్కడ యాకోబు పత్రికలో రాస్తారు. అలాగే దేవుని ప్రజలైన మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అందుకే బిలీవర్స్, విశ్వాసులు అనే పేరు మీకు ఉన్నది. ఆ పేరుకు తగినట్టుగా రాబోయే రోజుల్లో దేవుని దగ్గర మీరు విశ్వాసముతో అడగండి. మీకు కావలసిన సమస్త మంచి ఈవులు నా దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. మీకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని ఈ జూన్ మాసం అంతా సమృద్ధిగా మీకు దయచేయుదురుగాక. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు మీ కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారాన్ని వేసి కాపాడుదురుగాక. ఆదికాండం 26వ అధ్యాయము 14వ వాక్యం 22వ వాక్యాన్ని కూడా మీరు గమనించినట్లయితే, ఆనాడు ఇస్సాకు దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందటానికి విధేయత కలిగి ఉన్నాడు. రెండవది విశ్వాసం కలిగి ఉన్నాడు. మూడవదిగా ఇస్సాకు జీవితంలో అసూయ అనేది ఏమాత్రము లేదండి. రెండవదిగా గొడవాడే స్వభావం ఏమాత్రము లేదు. ఇస్సాకు గెరారని దేశములు విత్తనం వేశాడు, సమృద్ధిగా పంటలు పండించుకొని దీవెనకరం కొనసాగుతూ ఉన్నాడు. ప్రక్కనున్న ఫిలిష్తీయులు ఆయనకు విరోధంగా క్రియ చేస్తూ ఉన్నారు.
ఎక్కడో మా ప్రాంతానికి వచ్చాడు, ఇక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాడు అని. ఆ రోజుల్లో ఫిలిస్టీయులు ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఫిలిస్టీయులు ఉన్నారు. ఎడా ఆంధ్ర లేదంత మంది ఇంకే ఇక్కడ పెత్తనం చేస్తావా అనేవాళ్ళు లేరా? ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎదురై ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు అడ్డుకున్నంత మాత్రాన దేవుడు ఆశీర్వదించకుండా ఉంటాడా? ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. ఫిలిస్టీయులు కూడా ఆనాడు అదే విధంగా క్రియ చేశారు. ఎక్కడి నుంచో వచ్చావు, మా ప్రాంతంలో నువ్వు పంటలు పండించుకొని ఆశీర్వాదకరంగా ఉన్నావు అని అసూయతో ఏం చేశారంటే, అబ్రహాము ఇస్సాకు వాళ్ళ నాన్న అబ్రహాము త్రవించిన బావులన్నిటిలో కూడా మన్ను రాళ్ళు వేసి పూర్తి చేశారు. పొలానికి నీళ్లు పెడదామని వెళ్ళి అక్కడ చూడగా ఆ రాళ్ళు మన్ను చూసి ఇది శత్రువులు చేసిన కార్యము అని చెప్పి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాడండి. అంతే. మనమైతే ఏం చేస్తాం? ఎవడరావడం అని చెప్పేసి వడవాడుతామేమో. కానీ ఇస్సాకు ఏమాత్రం అలా చేయలేదు. మరుసటి దానికి బదులుగా ఎవరు నా బావుల్లో మన్ను రాళ్ళు వేశారు అని ఏమాత్రం అడగకుండా, గొడవాడకుండా ప్రక్కన బావిని త్రవ్వితే అక్కడ జలలు గల నీటి ఊట ఊబకేను. 2వ సంవత్సరం కూడా శత్రువులు అదే విధంగా క్రియ చేశారు. 2వ సంవత్సరం కూడా ఏ ఒక్కరితో గొడవాడలేదు, ఏ ఒక్కరికి విరోధంగా మాట్లాడలేదు. మరలా ఇంకో చోట బావిని త్రవ్వితే అక్కడ జలలు గల నీటి ఊట ఊబకేను. హల్లెలూయా. 3వసారి శత్రువులైన వాళ్ళందరికీ దడబుట్టిపోయింది. ఒరే, ఇతనికి విరోధంగా ఇంత కీడు చేస్తూ ఉన్నా కూడా మా మీద గొడవకు రావట్లేదు, మా మీద చంపటానికి గొడవడ్డానికి రాలేదే, ఒకవేళ సీక్రెట్గా వచ్చి ఏమైనా చేస్తాడేమో అని వాళ్ళలో రకరకాల ఆలోచనలు పుట్టుకొని భయం పుట్టేటట్లు దేవుడు చేశాడు. శత్రువులు వచ్చి ఏం చేశారంటే, ఇస్సాకు దగ్గరకు వచ్చి వాళ్ళన్న మాట ఏంటంటే, ఇస్సాకు, నీవు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆదికాండం 26వ అధ్యాయము 29వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, ఇదిగో మీకు విరోధంగా మేము ఎంతో కీడు చేస్తూ వచ్చాం, కానీ ఏ కీడు నీకు తగలట్లేదే, దానికి ప్రతిగా క్రమక్రమంగా ఆశీర్వదించబడుతున్నావు. మేము ఆశీర్వాదాన్ని పొందకుండా శాపాన్ని అనుభవిస్తున్నాం కదా. ఇందు మూలమున మాకు అర్థమైంది ఏంటంటే, నీవు నిజంగా యెహోవా చేత ఆశీర్వాదము పొందిన వాడవనిరి. ప్రేమిన వాళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి. ఇస్సాకు గురించి ఒక గుడ్ టెస్టిమనీ, సాక్ష్యాన్ని ఆనాడు అక్కడ ఉంటున్న ఫిలిస్టీయులు చెప్పగలిగారు. అన్ని జనుల మధ్యలో ఉన్నా కూడా ఒక గుడ్ టెస్టిమనీ, సాక్ష్యాన్ని ఇస్సాకు పొందుకున్నాడండి. ఈ రోజున దేవుని ప్రజలైన మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు అంటే, మీలో కొన్ని మంచి సుగుణాలను చూచి నా దేవుడు ఇంకా ఆశీర్వదించుదురుగాక. విరోధంగా ఎంతమంది అయినా క్రియ చేయవచ్చు, ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారని వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ మనం మాత్రం ఎవరి మీద అసూయ పడకూడదు. ఒకటి, ఎవరి మీద గొడవ పడకూడదు. జలసి అనేది ఎక్కువగా ఉంటుంది కుటుంబస్తుల మధ్యలో, అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు జలసి అనే ఒక అసూయ అనే మనసు ఉంటుందండి. కానీ ఎంతమంది అసూయ పడ్డా మనం మాత్రం ఇతరుల మీద అసూయ పడకుండా ఓ మంచి మనసుతో మనం ప్రవర్తించినప్పుడు. రెండవది, ఎవరితో మనం గొడవలు ఆడుకోకూడదు. ఇస్సాకు ఫిలిస్టీయులకు విరోధంగా, ఫిలిస్టీయులే క్రియ చేసిన వాళ్ళకు విరోధంగా వాళ్ళు గొడవాడినా ఇస్సాకు మాత్రం గొడవాడలేదండి. కనుకనే ఆనాడు ఆయనలో ఉన్న ఆ స్పిరిచువాలిటీ, ఆత్మీయ సుగుణాన్ని బట్టి దేవుడు ఆ ప్రాంతంలో ఇస్సాకుని 100కి 100 ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. అసూయ లేక జగడమాడి స్వభావం అనేది అన్ని జనుల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ చెన్నై పట్టణంలో అలాంటి గొడవలు ఎన్నో మీరు చూసి ఉంటారు. మార్గంలో వెళ్తూ ఉంటావా, 10-20 మంది ఆడోళ్ళు మగవాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు, ఇంగ్లీష్ ఇటలీ భాష తిట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని ప్రజల మధ్యలో ఎలాంటి గొడవలు, అసూయ అనే స్వభావం లేకుండా ఉన్నప్పుడు ఇప్పుడు పొందిన ఆశీర్వాదాలు క్రమముగా మీ కుటుంబాలలో ఇంకా అభివృద్ధి చెందునుగాక. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఇస్సాకు ఆనాడు దేవుని చేత ఆశీర్వదించబడటానికి 4వ కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యముతో సహవాసం కలిగిన వాడు. ఇస్సాకు పొలంలో విత్తనం వేశాడు. విత్తనం వేసిన తర్వాత పొలంలో పనిచేస్తూ ఉన్నాడు, కలుపులు తీస్తూ ఉన్నాడు, పొలాన్ని శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు. అదే సందర్భంలో
పొలంలో ఒక్కడే కూర్చొని ధ్యానిస్తూ ఉన్నాడండి. 24వ అధ్యాయము 63వ వాక్యాన్ని చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, చూడండి, ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, పొలంలో కూర్చునే వాళ్ళు పేకాట ఆడతారు, పొలంలో కూర్చొని ఉండటానికి వెళ్ళే వాళ్ళు అక్కడ పనికిమాలిన విషయాలు మాట్లాడుకోవటానికి సమకూర్చబడతారు. కానీ ఇస్సాకు అక్కడ అలాంటి వ్యవహారాలు ఏమీ చేయకుండా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని ఆయన పొందుకున్న వాడై ఆయన ఏం చేశాడంటే పొలంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. కనుకనే ఆశీర్వాదం, అభివృద్ధి ఎందులో దాగి ఉన్నదంటే ఆయన ధ్యానించే ఆత్మీయ అనుభవాన్ని బట్టే. కీర్తనలో 1వ అధ్యాయము 1 వాక్యాలు తర్వాత మీరు చదువుకోనండి. లోకములో 3 రకములైన ప్రజలు ఉన్నారు. ఒకటి దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు చోటను కూర్చుండక, ఇస్సాకు ఆ ముగ్గురు వ్యక్తులకు వేరై సపరేషన్, ఓ ప్రత్యేకింపబడిన జీవితాన్ని ఇస్సాకు చేసిన వాడి ఆయన సహవాసం ఎవరితో తెలుసిన? ప్రార్థన, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం. ప్రార్థన, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం. ఈ 2 ఆత్మీయ అనుభవాన్ని బట్టి ఆనాడు ఇస్సాకు యొక్క పొలంలో 100కి 100 దీవెన దేవుడు సమృద్ధిగా దయచేసెను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని ప్రజలైన మీరు ఆశీర్వాదకరంగా రాబోయే రోజుల్లో ఇంకా కొనసాగటానికి ఎక్కడ అన్యులతో, లోక సంబంధమైన మనుషులతో సహవాసం చేయకుండా జాగ్రత్త పడాలి. మీరు పనిచేస్తున్న స్థలాల్లో అందరూ మంచివాళ్ళే ఉంటారా? ఉండరు. త్రాగుడుబోతుడితో మంచివాడు 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడైపోతాడు. సహవాస దోషాన్ని బట్టి దేవుని ప్రజలు ఆశీర్వాదాన్ని పొందకుండా దరిద్రతని, శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అన్ని జనుల మధ్యలో మీరు కొనసాగుతూ ఉండగా, పాపులు, అపహాసకులు, దుష్టులు ఉండగా అట్టి వారికి వేరై వాళ్ళ మధ్యలో కొనసాగుతూ ఉన్నా కూడా, కన్నడలో ఒక మాట ఉంది, సరళతే సత్యతే ఉಳ್ಳవరాగిర్రి అని. అన్ని జనుల మధ్యలో మీరు ఉన్నా కూడా, వాళ్ళ మధ్యలో పనులకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నా కూడా, వాళ్ళలో ఉంటున్న క్రియలు మనలోనికి రాకుండా జాగ్రత్త పడదునుగాక. ఇస్సాకు ఎంతో జాగ్రత్త పడేవాడు. అన్యుల మధ్యలో ఉన్నప్పుడు ఓ ప్రత్యేకింపబడిన జీవితం, ప్రార్థన, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే అనుభవం తప్ప ఇక ఏమీ లేదు. అందుకే కీర్తనల్లో రాయబడి ఉన్నది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు, బైబిల్లో రాయబడి ఉంది, వారు చేయునదంతా కూడా నా దేవుడు సఫలము చేయునుగాక. ఈ మాసంలో మీరు ఓ ప్రత్యేకింపబడిన జీవితాన్ని రాబోయే రోజుల్లో మీరు చేసి చూడండి. అన్ని జనులతో ఏమాత్రం కలవకుండా అంటే వాళ్ళ క్రియలు మనలోనికి రాకుండా జాగ్రత్త పడి పవిత్రతని, భక్తిని, నీతిని ఎంతగా కాపాడుకుంటూ ఉంటారో ఆ సపరేషన్ లైఫ్ని బట్టి ప్రియమైన వారలారా 100కి 100% నా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆశీర్వదించుదురుగాక. ప్రత్యేకింపబడిన అనుభవాన్ని దేవుని ప్రజలు కాపాడుకోవాలి. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ, చీకటికి వెలుగుకు ఏమి సాంగత్యము. ఆ ప్రత్యేకింపబడిన అనుభవాన్ని దేవుని ప్రజలు కలిగి ఉన్నప్పుడు, ప్రత్యేకింపబడిన ప్రజలు మాత్రమే ఆశీర్వాదానికి వారసులు అవుతారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇస్సాకు దేవుని వాక్యముతోనే సహవాసం కలిగి ఉన్నాడు. అట్టి ఆత్మీయ అనుభవాలు నా దేవుడు ఇంకా మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఇస్సాకు దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందటానికి 5వదిగా ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఇస్సాకుకు వివాహమైంది. చాలా కాలమైన రోజులు గడిచే కొద్ది సంతానం లేని పరిస్థితుల్లో తన భార్య నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి 25వ అధ్యాయము 21వ వాక్యం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినడు గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ప్రియమైన వారలారా, ప్రార్థనా జీవితం కలిగిన వాడు, వివాహమైంది, భార్య గొడ్రాలుగా ఉంది. మరి నెక్స్ట్ జనరేషన్ కావాలంటే ఏం చేయాలి? సంతానం కావాలి. చాలాసార్లు కుటుంబాల్లో గమనిస్తూ ఉంటాం, 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉంటే అన్న ఒక్క మగబాబు ఉండేటట్టు ప్రార్థన చేయండి అంటారు.
పుట్టంగానే ఎంత సంతోషమో, అంటే నెక్స్ట్ జనరేషన్ కావాలి అన్నట్లుగా. అది లోకరీతిగా ఒక ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ బిబ్లికల్గా ఆలోచిస్తే మగపిల్లవాళ్ళైనా ఆడపిల్లవాళ్ళైనా అందరూ సమానులే. హల్లెలూయా. నా అనుభవాన్ని బట్టి చెప్తాను. చాలా మంది వృద్ధులు తల్లులు ఉన్నారు. వాళ్ళు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు గమనించి చూసుకునేది ఆడపిల్లలే. చాలా మంది తల్లులు అలా బాధపడి చెప్తూ ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరూ దేవుని దృష్టిలో సమానులే. యెహోవా బైబిల్ చెప్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము స్వాస్థ్యము అని. వేరియేషన్ చూపకూడదండి, వేరియేషన్ చూపకూడదు. కొన్నిసార్లు కావాలని అడుగుతూ ఉంటాను, వీడిని ఎక్కడ జాయిన్ చేశారు స్కూల్లో బుడ్డోని అంటే, వీడిని ఇంగ్లీష్ కాన్వెంట్ అన్నా అంటారు. ఈ పిల్లని ఎక్కడ జాయిన్ చేశారంటే గవర్నమెంట్ బడి. ఆ పిల్లే బాగా చదివింది, వీడు మొద్దోడి ఉంటాడు. పెద్ద అయిన తర్వాత తాట తీస్తాడు, నన్ను పట్టించుకోలేదు, సరైన విధంగా చదివించట్లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదివించావా నానా అని గొడవ అన్న ఆడపిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి మీ కుటుంబాల్లో మీ పిల్లల్ని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరినీ కూడా మీరు సమానంగా వారిని పోషించుదురుగాక. సంతానం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆస్తి ఉంది, విస్తారమైన ఆస్తి ఉంది. మరి అనుభవించడానికి సంతానం లేకపోతే ఏం ప్రయోజనం? గతములో అబ్రహాము కూడా అలాగే ప్రార్థన చేశాడు. ప్రభు, ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతతిని విస్తరింప చేస్తానని చెప్పావు కదా, మరి సంతానం లేకపోతే జనరేషన్, ఆ ఆశీర్వాదానికి ఎవరు వారసులు అవుతారు? అబ్రహాము కూడా విశ్వాసం కలిగి ప్రార్థించాడు. సేమ్ ఇప్పుడు ఇస్సాకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా, నా భార్యని మీరు దర్శించండి, ఆమె గొడ్డాలుగా ఉంది, దయచేసి మాకు సంతానాన్ని దయచేయండి అని తన భార్య కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమగును. ప్రార్థన లేకపోతేనే, కొన్నిసార్లు పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అని నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు ఎలా కార్యం చేస్తాడో, నా డ్యూటీనే మీ కొరకు ప్రార్థన చేయడం, వాక్యాన్ని చెప్పడం, ఈ రెండే పనులు. కానీ ఇండివిజువల్గా మీలో ప్రార్థన జీవితాన్ని దేవుడు కోరుకుంటాడండి. మీరు ప్రార్థన చేయగలగాలి వ్యక్తిగతంగా. ప్రభువా, నా కుటుంబంలో సంతానం లేదు, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాను, కుటుంబంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, మీకు కావాల్సిన ప్రతి అవసరత అక్కర్లో తీర్చబడాలి, క్షేమం మీ కుటుంబాల్లో మీరు అనుభవించాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయుదురుగాక. ఇదిన వరకు మీరు చేసే ప్రార్థనను బట్టి మీ పిల్లలు క్షేమంగా ఉంటూ ఉన్నారు, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది. ఇంకా కొద్దిగా ప్రార్థన జీవితాన్ని మీరు బలపరుచుకున్నారనుకోండి, మీరు అడుగు వాటి కంటే అత్యధికంగా ఈ జూన్ మాసంలో నా దేవుడు చేయుదురుగాక. ఆదికాండం 35వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఆదికాండం 35వ అధ్యాయం 28వ వాక్యములో ఇస్సాకు ఆయన విధేయత కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, అసూయ జగడమాడని స్వభావము జగడమాడని వాడు, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి పగుళ్ళు ధ్యానించేవాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఇన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి గనుక లోక సంబంధమైన ఆ స్వభావాలు ఏమాత్రం ఇస్సాకు జీవితంలో కనబడలేదు. కనుకనే 35వ అధ్యాయము 28వ వాక్యములు మీరు గమనిస్తే ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో చూడండి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొందెను, తమ పితరుల యొద్దకు చేర్చబడెను. ప్రేమైన వారలారా, ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడండి. ఇప్పుడు మనిషి యొక్క ఆయుష్ ఎంతకాలం అండి? 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు రాగానే అన్నయ్య షుగర్ వచ్చేది, ప్రార్థన చేయన్నయ్య. రకరకాల ప్రాబ్లమ్స్. మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఒక 30-40 సంవత్సరాలు బ్రతికారంటే గ్రేట్ అనుకుంటున్నారు ఈ రోజుల్లో. బైబిల్ చెప్తూ ఉంది, మనిషి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. ఆ రోజుల్లోనైతే వృక్షాయుష్ వలె మనిషి యొక్క ఆయుష్ 180 ఇయర్స్. మెతోషెలా 369 సంవత్సరాలు బ్రతికాడు, 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. కానీ గ్రాడ్యువలీ మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఇప్పుడు 30-40 కల్లా హార్ట్ అటాక్, బీపీ, కిడ్నీ ఫెయిల్యూర్, ఏదో ఒక జబ్బు వచ్చి చనిపోతుంటారు.
కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ దినం వరకు మనం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామంటే ఆయన మన మీద దయ చూపించాడు కనుకనే మనం క్షేమంగా ఉంటూ ఉన్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన మనకు ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు. కీర్తనలో రాయబడి ఉన్నది, నీవు నాకు ఆయుష్నిమ్మని అడగగా సదాకాలము నిలిచి ఆయుష్ను నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్ అనేది దేవుడు అనుగ్రహించే వరము. ఈ దిన వరకు మనం ఆయుష్ కలిగి బ్రతుకుతున్నామంటే, మరి ఒక మాసాన్ని దేవుడు దయాకిరీటంగా ధరింపచేశాడు అంటే ఆయన మనకిచ్చిన ఆ దయ కనికరాన్ని బట్టి మనం క్షేమంగా ఉంటూ ఉన్నాం. ఈ రోజుల్లో ఎన్నో అపాయాలు, కీడు సంభవించి ఇప్పుడు కనబడ్డ మనిషి కష్టపెట్టి కనబడలేకపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో దేవునికి మనమందరము సాక్షులుగా జీవించదుము గాక. ఇస్సాకు బ్రతికిన ఆ 180 సంవత్సరాలు తాను విధేయత కలిగి దేవునికి, రెండవది విశ్వాసం కలిగి, ఎవరికి విరోధంగా అసూయ లేకుండా, గొడవాడకుండా, దేవుని వాక్యముతో సహవాసం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి నడిపించబడ్డాడు కనుక 180 సంవత్సరాల ఆయుష్ కలిగి నెమ్మదిగా తన కన్ను మూసి దేవుని ఎద్దుకు వెళ్ళిపోయాడు. వాక్యం చెబుతుంది, మనిషి ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. నీతిని, భక్తిని ఆయన పంట కోసాడు కాబట్టి విత్తాడు, పంట కోసుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనం జీవించిన జీవిత కాలం అంతా కూడా దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలి. అందునిమిత్తమే యేసుక్రీస్తు మన కొరకై కల్వారి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి ఆయన లేపబడ్డాడు. జీవితకాలం అంతా క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనం సాక్షులుగా జీవించదుముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. బలలో పాల్పొందడానికి ముందుగా ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకరించి త్వరగా, ప్రభువా నిన్ను గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు అని మీరు వాగ్దానం చేశారు. అబ్రహాం జీవితంలో ఆ మాటలు నెరవేర్చబడ్డాయి. ఆయన కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా ఆ మాటలు నెరవేర్చబడ్డాయి. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. విన్న వాక్యాన్ని